హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది ఓ హీరోయిన్. ఆ అమ్మడంటే అప్పట్లో యువతకు చాలా క్రేజ్ ఉండేది. తన గ్లామర్ తో బొత్తుగా ఉండే రూపంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక ఆ బ్యూటీ తెలుగులో టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ కొందరు ఇన్స్టాగ్రామ్లో చాలా నీచంగా కమెంట్ చేశారట. మరి ఆమె అప్పుడు ఏం చేసింది? ఏ హీరోయిన్ కు అలా జరిగింది? హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను కవ్వించింది ఈ ముద్దుకుమ్మ నమిత. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం నమిత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. గతంలో నమిత ఓ ఇంటర్వ్యూలో తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో గురించి, అలాగే సోషల్ మీడియాలో ఎదురయ్యే వ్యక్తిగత విమర్శలను ఎలా ఎదుర్కోవాలో చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ తమిళ్లో ఆమె పాల్గొన్నారు. కాగా హౌస్ లో 2 ప్రధాన మార్గాలున్నాయంది. మొదటిది తమ సహజ స్వభావంతో ఉండటం. అయితే దీనికి అవమానాలు, నిందలు, కించపరచడానికి సిద్ధంగా ఉండాలి. రెండో మార్గం చాకచక్యంగా తెలివిగా వ్యవహరించి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో దాన్ని అందించడం. అంటే 3 నెలల పాటు నిరంతరం నటించడం, ఏడుస్తూ ప్రజల సానుభూతిని పొందడం, లేదా డ్యాన్స్ చేస్తూ వారి హృదయాలను గెలుచుకోవడం. అయితే నిజాయితీగా ఉంటే ప్రజలు అంగీకరించకపోవచ్చని కూడా ఆమె వివరించారు. ఇక నమిత విషయానికి వస్తే తన స్నేహితులను లేదా తన ప్రజలను ఎవరైనా వేధించినప్పుడు తాను కేవలం తన కోసం మాత్రమే కాకుండా వారి కోసం కూడా నిలబడతానని ఆమె ధైర్యంగా ప్రకటించారు. ఇక సోషల్ మీడియాలో తాను ఎదుర్కొన్న తీవ్రమైన కామెంట్లను, వాటికి ఆమె ఎలా స్పందించారో కూడా నమిత పంచుకున్నారు. మొదట్లో తన సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తన భర్త ఇన్స్టాగ్రామ్ కామెంట్లను బ్లాక్ చేయమని సూచించారని, తాను తప్పు చేయనప్పుడు ఇతరుల దూషణలను భరించడం కష్టమని ఆమె తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత తాను పిరికిదాన్ని కానని, తప్పు చేయనప్పుడు నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఆమె అనేక మందికి వివరించడానికి ప్రయత్నించగా కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు చేసుకోలేకపోయారని తెలిపింది నమిత. అలాగే నమిత తనకు ఎదురైన కామెంట్లు చాలా నీచంగా, అసభ్యకరంగా ఉన్నాయని కూడా వెల్లడించారు. మీ తల్లి క్యాన్సర్ తో చనిపోవాలి, లేదా మీ పెంపుడు జంతువులు, మీ పిల్లలు చనిపోవాలి అని కొందరు కామెంట్ చేశారని, అవి చాలా బాధాకరమైనవని అన్నారు. అలాంటి కామెంట్లను మొదటిసారి చదివినప్పుడు చాలా ఏడ్చానని కూడా చెప్పుకొచ్చారు నమిత. ఇక బిగ్ బాస్ ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలను ప్రజలు అతిగా చూపిస్తారని, అది కేవలం కొన్ని రోజులు కలిసి ఉన్న వ్యక్తుల మధ్య సాధారణ మానవ ప్రవర్తన అని టీవీలో చూపించే 1.5 గంటల షో మాత్రమే చూసి 24 గంటల వాస్తవికతను అర్థం చేసుకోకుండా కమెంట్ చేయడం సరికాదని ఆమె అన్నారు. ప్రజలు ఒకరి గురించి కమెంట్ చేసే ముందు వారి స్థానంలో నిలబడి ఆలోచించాలని కూడా నమిత తెలిపింది. తన పిల్లలు, కుటుంబం, స్నేహితుల జోలికి వస్తే తాను క్షమించబోనని కూడా ఆమె గట్టిగా చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మలయాళంలో ఓ స్టార్ హీరోకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎన్నో హిట్ సినిమాలు, అలాగే వైవిధ్యమైన కథలతో మెప్పించాడు. రీసెంట్ గా ఓ మూవీతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఆ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకుపోయింది. అంతేకాదు, ఆ మూవీ సీక్వెల్ గా రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ మూవీ థియేటర్స్ నుంచి ఓటీటీలోకి రానుందట. ఇంతకీ ఆ మూవీ ఏది? ఏ హీరో చేశాడు? ఓటీటీలోకి ఎప్పుడు రానుంది? ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. మలయాళం నుంచి వచ్చిన విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్లలో దృశ్యం సినిమాలకు ప్రేక్షకులు మంచి క్రేజ్ ఉంది. ఏ భాషలో తీసినా ఈ సినిమాలు సంచలన విజయాలు సాధిస్తున్నారు. దృశ్యం 2 సినిమాలను తెలుగులో విక్టరీ వెంకటేష్ తో రీమేక్ చేస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టాయి. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి దృశ్యం 3 వచ్చింది. అయితే ఈసారి మోహన్ లాల్ నటించిన సినిమానే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ మూవీ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. మొదటి 2 పార్టులతో పోల్చుకుంటే పెద్దగా ట్విస్ట్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేనప్పటికీ మౌత్ టాక్ తో మంచిగానే కలెక్షన్లు సాధిస్తుంది. ఇక ఈ 6 రోజుల్లో దృశ్యం సినిమాకు సుమారు 170 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని కూడా ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఇక లాంగ్ రన్ లో దృశ్యం 3 మూవీ ఎలాంటి రికార్డుల్ని నమోదు చేస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు దృశ్యం 3 మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతుందా అని మూవీ లవర్స్ తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దృశ్యం 3 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ దిగ్గజ సంస్థలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు పోటీ పడుతున్నాయని కూడా సమాచారం. అలాగే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఈ 2 సంస్థలలో ఒకటి భారీ ధరకు డీల్ ముగించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక నిబంధనల ప్రకారం ఎలాంటి సినిమా అయినా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాతనే ఓటీటీలోకి వస్తున్నాం. ఈ లెక్కన చూసుకుంటే దృశ్యం 3 మూవీ కూడా
జూన్ 3వ వారం లేదా ఆఖరి వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక ఆశీర్వాద్ సినిమాస్, పనోరామా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన దృశ్యం సినిమాలో మోహన్ లాల్ సరసన మీనా కథానాయికగా నటించింది. అన్సిబా హసన్, ఎస్తర్ అనిల్, సిద్దికి, బిజు మెనన్ ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్ జాన్సన్ సంగీతం సమకూర్చారు. పెద్ద సినిమాలని కామన్ గా ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. సినిమాలో హీరోను 2 షేడ్స్ లో చూపిస్తున్నాయి. కీలక పాత్రల కోసం మరో నటుని ఆశ్రయించకుండా హీరోనే మరో షేడ్ లో చూపించడం ఇప్పుడు ట్రెండ్ గా మారినట్లు కనిపిస్తుంది. అలా ఏ మూవీస్ కు జరుగుతుందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. చిత్ర పరిశ్రమలో హీరోను 2 షేడ్స్ లో చూపిస్తున్న ట్రెండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఉదాహరణకు వారణాసి సినిమానే తీసుకుంటే ఇందులో మహేష్ బాబు 2 షేడ్స్ లో కనిపించబోతున్నాడు. రుద్ర అనే పాత్రతో పాటు ఏకంగా శ్రీరాముడి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు. త్వరలోనే రిలీజ్ కానున్న టాక్సిక్ లో కూడా యష్ 2 షేడ్స్ లో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ ప్రాజెక్ట్ లో రణబీర్ కపూర్ 2 పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇక ఈ పాత్రలో రాముడిగా, మరో పాత్రలో పరశురాముడిగా కనిపించనున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో తాను రాముడి పాత్రకు మాత్రమే పరిమితం కాలేదని, కీలకమైన ఎపిసోడ్ లో వచ్చే పరశురాముడి పాత్రలో కూడా తానే కనిపిస్తానని స్వయంగా రణబీర్ ప్రకటించారు. ఇక యానిమల్ పార్క్ సినిమాలో కూడా 2 పాత్రలో కనిపించబోతున్నాడు రణబీర్. పార్ట్ 1 లో హీరోగా కనిపించిన రణబీర్ పార్ట్ 2 లో హీరోతో పాటు విలన్ గా కూడా చేరున్నాడు. అలాగే ఈ సినిమాలే కాదు, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భారీ బడ్జెట్ చిత్రం రాకాలో కూడా బన్నీ 2 పాత్రలో చేరున్నాడట. ఇక సెట్స్ పై ఉన్న కాలికి 2 సినిమాలో ప్రభాస్ భైరవగా, కర్ణుడిగా మెప్పించనున్నారు. త్వరలో సెట్స్ పైకి రాబోతున్న బాలకృష్ణ కొరిటాల సినిమాలో కూడా హీరో 2 విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా పాన్ ఇండియా సినిమాలో హీరో డబుల్ షేడ్స్ లో కనిపించడం కామన్ గా మారింది. ఇండస్ట్రీలో ఓ బ్యూటీ తండ్రి సూపర్ స్టార్, అలాగే తల్లి సైతం ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. కానీ కూతురు మాత్రం టీనేజ్ వచ్చేసరికి భారీ బరువుతో ఊహించిన విధంగా కనిపించింది. అనారోగ్య సమస్యలు, జీవనశైలి కారణంగా ఎంతో ఇబ్బంది పడిందట. కానీ ఇప్పుడు ఆమె సినిమా ప్రపంచాన్ని ఏలుస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకు ఆమె ఎవరో చూసేద్దామా? భారతీయ సినీ పరిశ్రమలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్. కానీ ఒకప్పుడు 90 కిలోల బరువుతో ఎంతో బాధపడింది. కానీ నటనపై ఆసక్తి, సినిమాలో తనకంటూ ఓ గుర్తింపు కోసం, అలాగే తనను తాను నిరూపించుకోవడం కోసం ఎంతో కష్టపడింది. 90 కిలోల నుంచి 45 కిలోల బరువు తగ్గింది. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నెట్టింట గ్లామర్స్ ఫోటోలతో మాయ చేస్తుంది ఈ అమ్మడు. ఆమె మరెవరో కాదండి, దేవరా విలన్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. తాజాగా నటన కంటే ఎక్కువగా ఆమె పాత జీవన శైలికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో సారా తన కాలేజీ రోజుల నాటి ఆహారపు అలవాట్ల గురించి బహిరంగంగా చెప్పింది. అది విని చాలా మంది ఆశ్చర్యపోయారు. తాను న్యూయార్క్ లో చదువుతున్నప్పుడు తన ఆహారపు అలవాట్లు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పుకొచ్చారు. ఆమె ప్రతిరోజు 2 మీడియం సైజు పిజ్జాలు, 3 చాక్లెట్ చిప్ బ్రౌనీలు తినేవారని కూడా తెలిపారు. ఇక సారా ఆ సమయంలో ఆమె పోషకాహారం లేదా ఆరోగ్యకరమైన ఆహారం కంటే చౌక ఆఫర్లు, డిస్కౌంట్లపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారని తెలిపారు. ఇక పిజ్జా అవుట్లెట్ లో ఒక పిజ్జా కొంటే రెండోది 50% తగ్గింపుపై లభించే ఆఫర్ ఉండేదని సారా చెప్పింది. అందుకే తనకు అవసరం లేకపోయినా ఎక్కువ పిజ్జాలు ఆర్డర్ చేసేదట. ఆ సమయంలో తాను సరిగ్గా లెక్క వేసుకోలేదని ఆమె సరదాగా అంది. ఆమె వ్యాఖ్యలపై అభిమానులు కూడా ఫన్నీగా స్పందించారు. ఆమె ప్రతిరోజు తరగతికి వెళ్లే దారిలో 3 చాక్లెట్ల చిప్ బ్రౌనీలను తినేదట. తరగతికి నడిచి వెళ్లడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పట్టేది. కానీ ఆ సమయంలోనే ఆమె ఆ 3 బ్రౌనీలను పూర్తి చేసేదట. అలా తాను ఎంత తింటున్నాను అనే దానిపై గాని, ఏమి తింటున్నాను అనే దానిపై గాని అస్సలు శ్రద్ధ పెట్టేదాన్ని కాదని ఆ నటి చెప్పింది. సారా అలీఖాన్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సరసన కేదార్నాథ్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఈ కేదార్నాథ్ సినిమాకు ముందు సారా తనలో ఒక పెద్ద మార్పు తెచ్చుకుందట. వ్యాయామాలు, నియంత్రిత ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవన శైలి సహాయంతో సారా ఏకంగా 45 కిలోల బరువు తగ్గింది. ఆమె రూపాంతరం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని తెలిపింది. 2019లో హార్పర్స్ బజార్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సారా తన ఫిట్నెస్ ప్రయాణం గురించి వివరంగా మాట్లాడింది. తనకు PCOS ఉందని, దానివల్ల బరువును అదుపులో ఉంచుకోవడం కష్టంగా ఉండేదని ఆమె వెల్లడించింది. ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి, ఫిట్ గా ఉండడానికి తాను చాలా కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. బరువు తగ్గడానికి సారా అలీఖాన్ పడిన కష్టం తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.